జలుబు వచ్చిన వెంటనే చాలామంది జిందాదిలిస్మాత్ లాంటివి స్మెల్ చూడ్డాలు, ఆవిరి పట్టడాలు వెంటనే చేస్తారు. యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు. కోల్డ్ యాక్ట్లు, కోల్డ్‌కి సంబంధించిన రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మీరేం చెప్తారు యాక్చువల్లీ ఈ జలుబుకి? జలుబు ఎందువల్ల వచ్చింది అనేది గమనించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదైనా మెడిసిన్‌లో గానీ ఎక్కడైనా కారణాన్ని గనుక మనం అడ్రెస్ చేస్తే మనకి మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ జలుబు రావడానికి కారణం ఐదర్ ఎలర్జీ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ 2 కామన్. మూడోది సైనసైటిస్, అంత కామన్ కాదు. అయితే ఎలర్జీ రావడానికి కారణం ఏంటంటే ఎలర్జీ అనేది జన్యుపరమైనటువంటి ఒక లక్షణం. రెండవది సైనసైటిస్. సైనసైటిస్ రావడానికి కారణం కూడా కొంతమందికి జన్యుపరంగా పుట్టినప్పటి నుంచి సైనస్ నిర్మాణంలో కొన్ని లోపాలు ఉంటాయి. అంటే కన్స్ట్రక్షన్ డిఫెక్ట్. ఉదాహరణకి మన కిచెన్లో సింక్ ఉంది. సింక్కి 2 ఇంచ్ పైపు ఉండాలి, డ్రైన్ పైపు. డ్రైన్ పైపుకి ఒక చిన్న మెలితి పెట్టి 2 ఇంచుల బదులుగా 1/2 ఇంచ్ పైప్ పెడితే ఏమవుద్ది? అయ్యో, లెంగ్త్ సరిపోదు కదా. 2 రోజులు 3 రోజులు పనిచేస్తుంది. అవును. తర్వాత బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ అంతే జరుగుతుంది. సైనస్కి ఉండాల్సిన రంధ్రం చిన్నదిగా ఉన్నా, లేదా సైనస్ లోపల నుంచి నీరు బయటకు వచ్చే మార్గం కొద్ది వంకరలుగా ఉన్నప్పుడు అది బ్లాక్ అయిపోయి వాళ్ళకి సైనసైటిస్ వస్తుంది.